మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షూస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి సంగతులు? మేమైతే చాలా చాలా బాగున్నాము. అండ్ సమ్మర్ కూడా వచ్చేసింది, అంటే పిల్లలతో టార్చర్ అన్నమాట. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. సో ఈ వీడియో అయితే ఇప్పటిది కాదండి, మోస్ట్లీ 2 to 3 months అవుతుంది. అప్లోడ్ చేయడం కుదరలేదు. అంశు స్కూల్ కి వెళ్ళేప్పుడు స్టైల్ వేస్తుంటే తీసుకున్నాను. ఈ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. యాక్చువల్ గా నేను యూట్యూబ్ లో విన్నానండి, మనం ఒక కంటెంట్ మీద చేస్తే మనం ఆ కంటెంట్ మీదే చేయాలని. మల్టీ కంటెంట్స్ చేస్తే వ్యూస్ ఎక్కువగా రాదు. అండ్ యూట్యూబ్ వాళ్ళు ఏ కంటెంట్ కి మన యూట్యూబ్ ఛానల్ ని షేర్ చేయాలో అని చెప్పేసి మొత్తం క్లమ్జీ అవ్వకుండా ఒక కంటెంట్ చేస్తే ఒకే కంటెంట్ మీద చెయ్యాలి అని చెప్పారు ఒక వీడియోలో అయితే. సో అందుకే నేను ఓన్లీ ఫుడ్ వే పెడుతున్నాను. బట్ నాకు ఈ అంశు హెయిర్ స్టైల్ చూస్తే పెట్టకుండా ఉండబుద్ధి కాలేదండి. అందుకే నేను ఖచ్చితంగా ఈ వీడియో అప్లోడ్ చేయాలని అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. ఈ హెయిర్ స్టైల్ అయితే ఎంత ముద్దుగా క్యూట్ గా ఉంటారో అండి. చిన్న హెయిర్ స్టైల్స్ కి, చిన్న హెయిర్ ఉన్న పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న క్యూట్ క్యూట్ హెయిర్ స్టైల్స్ వేస్తే, నేనైతే మోస్ట్లీ అంశుకి ఇలాంటి హెయిర్ స్టైల్స్ వేస్తానండి. అంశుకి ఏకంగా వాళ్ళ స్కూల్లో చిన్నపాటి ఫ్యాన్ బేసే ఉందనుకోండి ఈ హెయిర్ స్టైల్ కి. స్కూల్లో ఉన్న టీచర్స్ దగ్గర నుంచి ఆయమ్మల వరకు అడుగుతారు, ఏంటమ్మా ఒక్క రోజు ఇలాంటి హెయిర్ స్టైల్ మిస్ అయిందంటే, ఏంటమ్మా రోజు మీ బిడ్డకి 10 రకాల జడలు వేస్తావు గానీ ఇంకొకసారి ఏమో ఖాళీగా అలా వదిలేస్తావేంటి అని చెప్పేసి. సో అంత ఫ్యాన్ బేస్ ఉంది అంశు హెయిర్ స్టైల్ కి. హెడ్ బాత్ చేపించినప్పుడు నార్మల్ గా చిన్న క్లచ్ పెట్టి పంపిస్తాను. ఒకవేళ మీకు కూడా చిన్న పిల్లలు ఉండి మీకు ఇలాంటి హెయిర్ స్టైల్స్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి హెయిర్ స్టైల్ అని చెప్పేసి. సో నేను తప్పకుండా అంశుకి వేసి మరి మీకోసం అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తాను. వ్యూస్ రాకపోయినా పర్లేదండి, నా వీడియోస్ వల్ల ఒకరికన్నా యూజ్ ఉందంటే మాత్రం నేను ఖచ్చితంగా ఆ వీడియో అయితే చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, మీలో ఇంకెవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అయితే నోటిఫికేషన్స్ ద్వారా మీకు వచ్చేస్తాయి, చక్కగా చూసేయచ్చు. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. తప్పకుండా షేర్ చేయడం మాత్రం అసలు మిస్ చేయకండి. ఆర్ బ్యాడ్ మీ ఫ్రెండ్స్ తో అయితే షేర్ చేసేసుకోండి. బాగుంటే బాగుందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి, పోయేదేముంది. వీడియో కెమెరా ఒక దగ్గర పెడితే అంశు ఒక దగ్గర ఉంది. ఆ హెయిర్ స్టైల్ కనపడనివ్వలేదు. అసలు అంశుతో లొల్లి మామూలుగా ఉండదండి. ఇంత మార్నింగ్ స్కూల్ టైమింగ్స్ అండ్ ఆఫీస్ టైమింగ్స్ లోనేమో అంశు వాళ్ళ డాడీని హెల్ప్ అడగలేము వీడియో తీయమని చెప్పేసి. నేను ప్రతి వీడియోలో మీకు చెప్తున్నానండి, నాది నైట్ షిఫ్ట్, మా హస్బెండ్ ది డే షిఫ్ట్ అవ్వడం వల్ల ఏమైతుందంటే మార్నింగ్ తనే టేక్ కేర్ చేయాల్సి వస్తుంది అంశుని. సో అంశుకి తినిపించేసి స్నానం పోసి నాకు ఇచ్చేసి తను రెడీ అవుతాడు. సో ఇంకా మార్నింగ్ టైంలో తనని హెల్ప్ కూడా అడగలేను, తనకి కూడా లేట్ అవుతుంది కదా ఆఫీస్ కి అని చెప్పి. అంశు కొన్నిసార్లు కదలకుండా కూర్చొని హెయిర్ స్టైల్ వేయించుకుంటుంది, కొన్నిసార్లు టీవీ చూసుకుంటూ మరి వేయించుకుంటుంది, కొన్నిసార్లు ఆమెకు పెట్టాల్సిన హెయిర్ బ్యాండ్స్ తోటి, ఆమెకు పెట్టాల్సిన క్లచెస్ తోటి, క్లిప్స్ తోటి ఆడతా అని చెప్పేసి గొడవ చేస్తుంది. యాక్చువల్ గా అంశుగాడికి యూనిఫామ్ ఉందేమో అనుకుని ఈ హెయిర్ స్టైల్ వేద్దామని చెప్పేసి రెడీగా ఉన్నాను. బట్ ఆ రోజు సివిల్ డ్రెస్ అని చెప్పి నేను మర్చిపోయాను. పర్లేదులే అని చెప్పేసి సివిల్ డ్రెస్ వేసినా కూడా దానికి మ్యాచ్ అయ్యేటట్టుగా హెయిర్ స్టైల్ అయితే వేసాను. ఇలాంటి హెయిర్ స్టైల్ అయితే మోస్ట్లీ హెయిర్ కి ఆయిల్ ఉన్నప్పుడే వేయాలండి, లేదంటే హెయిర్ బ్యాండ్స్ అయితే హెయిర్ కి పట్టేసి తీసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అండ్ పిల్లలు కూడా ఏడుస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, నేను మీతో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనంటే, మీరు ఒకవేళ సూర్యాపేట్ పీపుల్ అయితే మీకు కూడా చిన్న పిల్లలు ఉన్నట్టు అయితే లైక్ 3 years పిల్లలు, 4 years, 5 years చిన్న పిల్లలు ఉన్నట్టయితే నేను యూరో కిడ్స్ స్కూల్ సజెస్ట్ చేస్తానండి. దాంట్లో ఎడ్యుకేషన్, యాక్టివిటీస్, టేక్ కేర్, సెక్యూరిటీ చాలా బాగుంటుందండి. ఇఫ్ ఒకవేళ మీరు సూర్యాపేట్ పీపుల్ అయితే ఖచ్చితంగా వెళ్ళి స్కూల్ ని విజిట్ చేయండి, మీరు తప్పకుండా వెళ్తారు. నమ్మరు కదండి, మీరు ఒక్కసారి వెళ్ళి స్కూల్ ని విజిట్ చేసి సార్ తో మాట్లాడితే ఫర్ షూర్ మీ పిల్లల్ని అయితే యూరో కిడ్స్ లోనే జాయిన్ చేస్తారు. అంత బాగుంటుంది. మేనేజ్మెంట్ అయినా, లేకపోతే స్కూల్ సెక్యూరిటీస్ అయినా, పిల్లలకున్న యాక్టివిటీస్ అయినా కూడా. నేనైతే చాలా చిన్న ఏజ్ లో వేసానండి, ఎందుకంటే తనకి సిబ్లింగ్స్ ఎవరు లేరు కదా. నేను మా హస్బెండే ఉంటాము పాపతో ఎక్కువగా. సో ఎక్కువగా మాట్లాడకపోయేది. ఇంట్లో నానమ్మలు, గ్రాండ్ పేరెంట్స్ ఉంటే పిల్లలు తొందరగా మాట్లాడడం అనేది నేర్చుకుంటారు. అలా మాకు లేక అంశు మాట్లాడడం అయితే లేట్ అయ్యేసరికి నేను చాలా భయపడిపోయాను. సో ఈ లోపే నాకు యూరో కిడ్స్ అని చెప్పేసి కొత్తగా స్టార్ట్ చేశారు స్కూల్ అని చెప్పి నాకు తెలిసింది.
సో ఒకసారి ఎళ్లి చూద్దాము అని జెప్పేసి స్కూల్ దగ్గరికెళ్తే మేనేజ్‌మెంట్ వాళ్ళు పిల్లల్ని టేక్ కేర్ చేసే విధానం అయినా కూడా, లేకపోతే పేరెంట్స్‌తో మాట్లాడే విధానం అయినా కూడా నాకు చాలా నచ్చింది. సో ఇంకా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వగానే ఇంకా అంశుని పంపించడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు అంశు ఎంత బాగా మాట్లాడుతుందో, క్యూట్ వర్డ్స్ అన్నీ మాట్లాడుతది. తన ప్లే గ్రూప్ కూడా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ నర్సరీలోకి అడుగు పెట్టబోతుంది. అండ్ రీసెంట్ గానే తన యాన్యువల్ డే కూడా కంప్లీట్ చేసుకుందండి. ఇంత చిన్న పిల్లలతో యాన్యువల్ డే చేయడం అంటే మామూలు విషయం కూడా కాదు కదండీ మేనేజ్‌మెంట్ కి. సో వీళ్ళని మనము జస్ట్ నార్మల్‌గా ఒక్కసారి, 2 సార్లు ఏడిస్తేనే మనం చిరాకు పడతాము. బట్ మేనేజ్‌మెంట్ వాళ్ళు మాత్రం ఇంత చిన్న పిల్లలతో ఓపికతో ఈ ఈ యాన్యువల్ డే అయితే చాలా బాగా పూర్తి చేశారండి. సో యాన్యువల్ డేలో అంశు డాన్స్ కూడా పెర్ఫార్మ్ చేసింది. ఇప్పుడు అంశు గాడికి మల్టీ టాలెంట్స్ ఉన్నాయి. లైక్ సాంగ్స్ పాడుతుంది, డాన్స్ చేస్తుంది, చదువుకుంటుంది, గేమ్స్ ఆడుతుంది, ఇంకా మల్టీ టాస్క్‌లు. సో ఇవన్నీ యాక్టివిటీస్ అన్నీ అయితే స్కూల్‌లో ఖచ్చితంగా చేపిస్తారు. సో నేనైతే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూరో కిడ్స్ ప్రీ స్కూల్ అనే చెప్తానండి. ఇప్పుడు మనకి మంచి జరిగింది అనంటే వేరే వాళ్ళకు మంచి చెప్పడంలో అయితే తప్పు లేదు కదా! సో నాకైతే పాప వల్ల చాలా ఇంప్రూవ్‌మెంట్ కనిపించింది కాబట్టి మీ పిల్లలకి యూజ్ అవుతుందని నేను ఇన్ని సార్లు చెప్తున్నాను. ఒకవేళ మీకు స్కూల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా డీటెయిల్స్ ఇస్తాను. అవసరమైతే మన వాళ్ళే అని కూడా స్కూల్‌లో నేను రిఫర్ కూడా చేస్తాను. కమింగ్ వీడియోస్‌లో అయితే అంశుగాడు కంప్లీట్ చేసుకున్న ప్లే గ్రూప్ సబ్జెక్ట్స్ ఇవన్నీ అయితే నేను మీకు పోస్ట్ చేస్తాను. తను ఎలా చెప్తుంది ఏంటి అని. ఫైనల్‌గా హెయిర్ స్టైల్ ఏస్తుంటే చాలా సేపు విసిగించిందండి. మీద పడుకోవడం ఇదంతా చేసేసరికి నేను ఇంకా స్ట్రెయిట్ చేశాను కోపం వచ్చి. అదే అండి ఇంకా తన గుణం అన్నమాట. తన మూడ్ మంచిగుందనుకో ఎన్ని తిప్పుడు తిప్పి హెయిర్ స్టైల్ ఏసినా కూడా వేయించుకుంటది. వద్దు అన్న డ్రెస్సే ఏసుకుంటా అంటది. వద్దు అన్న ప్యాంటే ఏసుకుంటా అంటది. యూనిఫార్మ్ ఉన్న రోజు యూనిఫార్మ్ ఏసుకోను అని అంటది. సో ఇలాంటివన్నీ చేస్తుంటది అంశుగాడు. కొన్నిసార్లు ఏమో ఈ డ్రెస్ వద్దంటే అదే డ్రెస్ కావాలి అని అంటది. ఆ డ్రెస్ వద్దంటే ఇదే డ్రెస్ ఏసుకుంటా అని చెప్పేసి. సో ఫైనల్‌గా ఇంకా నేను రెడీ చేస్తుంటే మల్టీ టాస్క్‌లు మేము చేస్తున్నాము. అంశు చేసేదేమో గాని. నేను హెయిర్ స్టైల్ ఏస్తుంటుంటే వాళ్ళ డ్యాడీ పక్కన నుంచి లోషన్ పెట్టడం ఇవన్నీ చేస్తున్నాడు. ఇంకొకసారి అయితే నువ్వు స్నానం చేపించొద్దు. నాన్నే స్నానం చేపించాలి అని చెప్పేసి గొడవ చేస్తది. లేదు ఒకవేళ వాళ్ళ డ్యాడీ చేపిస్తుండనుకో లేదు మమ్మే స్నానం చేపించాలని చెప్పేసి. సో మీ పిల్లలు కూడా ఇలాగే అల్లరి చేస్తారా? నేను తినిపిస్తుంటే నాన్నే తినిపించాలని, లేకపోతే తను తినిపిస్తుంటే నేను తినిపించాలని. ఇంకా హైలైట్ ఏంటంటే నైట్ టైమ్స్ అండి. స్లీపింగ్ టైమ్స్‌లో ఏం చేస్తదంటే అంశుగాడి మంచి స్కిల్ చెప్తా ఉండండి మీకు. టైంలో తనకి ఆఫీస్ ఉంటుంది కదా! లంచ్‌కొచ్చినప్పుడు నాన్న పడుకోబెడితేనే పడుకుంటా అంటది. తనకి ఆఫీస్ ఉన్నప్పుడు. నైట్ టైమ్స్‌లో నాకు వర్క్ ఉంటుంది గదా! అని జెప్పేసి తన్ని పెట్టమని చెప్తే, లేదు మమ్మీ పడుకోబెడితేనే పడుకుంటా అంటది. సో ఇట్లాంటి థింగ్స్ చేస్తది అంశు. ఇంకా ఆ టైంలో తన్నేమనకుండా మేము ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకొని మరి ఆమెని పడుకోబెట్టాల్సొస్తది. సో ఫైనల్‌గా క్లైమాక్స్‌కొచ్చామండి. అంశు గాడి హెయిర్ స్టైల్ అయితే. స్టెప్స్ దిగేప్పుడు కూడా మేము ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటాము. స్టెప్స్ దిగేప్పుడు కూడా నేనే దిగుతా అంటది. కింద పడతావు నాన్న జస్ట్ యూ ఆర్ 3 ఇయర్స్ ఓల్డ్ ఓన్లీ అనంటే, లేదు నేనే దిగుతా అంటది. జంప్ చేస్తా అనంటది. సో ఇలాంటివన్నీ చేస్తది అంశు. చెప్పు హాయ్ ఫ్రెండ్స్. చెప్పు. చెప్పు హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా మమ్మీ ఛానల్‌ని అని చెప్పు. చెప్పు బేటా. ఇప్పుడేంటి అంటే ఆమె గొడవ ఎందుకు మాట్లాడట్లేదు అనంటే ఇంట్లో సున్నుండలు చేశాం ఫ్రెండ్స్. ఇప్పుడవి టేస్ట్ చేయాలి ఆమె అంతే ఇంకా. సున్నుండ. అడుగు మరి సున్నుండ కావాలి అని చెప్పి. చెప్పు సున్నుండా. బాలామృతంతో సున్నుండలు చేశాను ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. సో నేను మీకు అగో అంటుంది. అప్‌లోడ్ చేస్తాను. సో చూసేయండి అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి.